ఓం నమ శివాయ. మనం శక్తివంతమైనటువంటి మహాభారతాన్ని పారాయణం చేస్తున్నాము. త్రిమూర్తి స్వరూపుడైన వ్యాస భగవానుడు త్రికాల బాధితమైన మహాభారతాన్ని వర్షత్రయ కాలావధిగా క్రాంతదర్శి అయి రచించి భారతీయులకే కాక విశ్వ మానవులందరికీ జ్ఞానభిక్ష పెట్టాడు. శ్రీ మహాభారతం పంచమ వేదమని ప్రఖ్యాతి చెందింది. ధర్మార్థ కామ మోక్ష విషయాలతో పాటు వివిధ శాస్త్ర విషయాలను వ్యాసుల వారు ఇందులో క్రోడీకరించారు. అందుకే దీనిని ఆదికవి నన్నయ్య ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని, ఆధ్యాత్మ విధులు వేదాంతమని ఇత్యాదిగా కొనియాడారు. భారతం సూర్య చంద్రులు ఈ మూడు నశించిపోతే ఈ జగత్తు అజ్ఞాన అంధకారంలో మునిగిపోతుంది. జగతిలోని అంధకారాన్ని సూర్యచంద్రులు పారద్రోలినట్టే మానవ మనోజగతిలోని అజ్ఞానాన్ని భారతం పారద్రోలుతుంది, జ్ఞాన ప్రకాశాన్ని కలిగిస్తుంది. ఈనాడు ప్రజలు అసంతృప్తితో, అసహనంతో, అసూయతో, ఈర్ష్యాద్వేషాలతో, ధనకాంక్షతో పరస్పరం బాధించుకుంటూ బ్రతుకు భారమై మనశ్శాంతి లేక మనుగడ సాగిస్తున్నారు. ఈ తరుణంలో మానవ మనస్తత్వానికి దర్పణమై నిలిచి అల్లకల్లోలమైన మనసులకు ఆశ్వాసం కలిగిస్తూ నైతిక ధైర్యాన్ని అందించి కారు చీకటిలో సూర్యోదయం వలె మార్గదర్శనం చేసే భారత గ్రంథం యొక్క పఠనము అత్యంత అవసరంగా తోచక మానదు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. గ్రంథ పర్వము ఆది పర్వము. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. నారాయణుడైన స్వరూపునికి, శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించాలనే ఉద్దేశంతో భారతాన్ని చదువుతున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ పితామహాయ. ఓం నమ ప్రజాపతిభ్యః. ఓం నమ కృష్ణ ద్వైపాయనాయ. ఓం నమ సర్వవిఘ్న వినాయకేభ్యః. పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో శౌనక ముని 12 ఏళ్ల సత్రయాగం చేస్తూ ఉండగా సూత వంశానికి చెందిన పౌరాణికుడు రోమ హర్షుని కొడుకు ఉగ్రశ్రవుడు అక్కడికి వస్తాడు. అక్కడ సుఖాసీనులై ఉన్న మునీశ్వరులందరూ విచిత్ర కథలు వినాలనే కుతూహలంతో అతని చుట్టూ చేరుతారు. ఉగ్రశ్రవుడు వారికి వినయంగా నమస్కరించి వారి సత్కారాలు పొందుతాడు. సుఖాసీనుడై వారి తపస్సు గురించి కుశల ప్రశ్నలు వేస్తాడు. కథాశ్రవణ కుతూహలంతో ఉన్న వారిలో ఒక ముని, సూతనందన, తమరు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇంతవరకు ఎక్కడ గడిపారు అని అడుగుతాడు. ఉగ్రశ్రవుడు ఇలా సమాధానం చెప్తాడు. పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు చేసే సర్పయాగానికి వెళ్ళి అక్కడ వ్యాస రచిత భారతంలోని పవిత్రమైన విచిత్రమైన అనేక కథలను వైశంపాయనుని వల్ల విన్నాను. అనేక ఆశ్రమాలు, తీర్థాలు తిరిగి పూర్వం పాండవులు, కౌరవులు ఘోర యుద్ధం చేసిన శమంత పంచక క్షేత్రాన్ని చేరుకున్నాను. అక్కడి నుండి మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చాను. మీరంతా సూర్యాగ్నుల వలె బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతున్నారు. దీర్ఘాయువులు, బ్రహ్మనిష్ఠులైన మీరు స్నాన జప హోమాదులు ముగించుకొని పవిత్రంగా ఏకాగ్ర మనస్కులై ఉన్నారు. మీకు ఏ కథ వినిపించమంటారో చెప్పండి అన్నాడు. ఋషులు, సూతనందన, కృష్ణ ద్వైపాయనుడు రచించినది, దేవతలు బ్రహ్మర్షులు కొనియాడినది, విచిత్రమైన పర్వాలతో కూడినది, సూక్ష్మమైన అర్థ న్యాయములతో నిండింది, ప్రతి వేదంలోనూ వేదార్థాన్ని నింపుకున్నది, ప్రతి పదములోనూ వేదార్థాన్ని నింపుకున్నది, భరత వంశం యొక్క సంపూర్ణ ఇతిహాసమైనది, శాస్త్ర సమ్మతమైనది. కృష్ణ ద్వైపాయనుని ఆజ్ఞచే వైశంపాయనుడు జనమేజయ మహారాజునకు వినిపించినది అయిన వ్యాసమహర్షి యొక్క పుణ్యమయమైన పాపనాశకమైన వేదమయమైన ఆ సంహితను మేము వినాలనుకుంటున్నామని అడుగుతారు. అంతటా సూతుడు, ఆద్యుడు, అంతర్యామి, సర్వేశ్వరుడు, యజ్ఞభోక్త, అందరూ స్తుతించే పరమసత్యము, ఓంకార స్వరూపము, వ్యక్తావ్యక్త స్వరూపుడు, సనాతనుడు, లోకాలను రెండింటిని సృష్టించిన జీవనదాత, సర్వశ్రేష్ఠుడు, అవినాశి, మంగళకరుడు,
మంగళ స్వరూపుడు, సర్వవ్యాపకుడు, అనగుడు, శుచి, వరేణ్యుడు, చరాచర గురువు అయిన ఆ ఋషికేశునికి నమస్కరించి సర్వలోక పూజితుడు, అద్భుత కర్ముడు అయిన వ్యాస మహర్షి యొక్క పవిత్ర రచన అయిన మహాభారతాన్ని వర్ణిస్తాను. ఈ ఇతిహాసాన్ని నిన్న, నేడు, రేపు కూడా కవులు కీర్తిస్తూనే ఉంటారు కూడా. ముల్లోకాల్లోనూ గొప్ప జ్ఞాన స్వరూపంగా ఖ్యాతి చెందిన దీనిని ద్విజాతులు సంక్షిప్త విస్తర రూపంలో ధారణ చేస్తూనే ఉంటారు. సుశబ్దాలతో వివిధ ఛందస్సులతో కూడి దేవతల, మనుషుల మర్యాదలను స్పష్టంగా వివరిస్తుంది. ఈ జగత్తు అంతా కాంతిహీనమై అజ్ఞాన అంధకారంలో మునిగిపోయి ఉన్నప్పుడు ప్రజల ఉత్పత్తికి కారణభూతమైన ఒక గొప్ప అండం పుట్టింది. అది దివ్యము, కాంతిమంతము అయి ఉంది. శృతి దానిని సత్యము, సనాతనము, జ్యోతిర్మయమైన బ్రహ్మాండంగా వర్ణించింది. ఆ బ్రహ్మ అలౌకికము, అచింత్యము, సర్వ సమము, అవ్యక్తము, కారణస్వరూపము, సత్ అసత్ రూపము. ఆ అండం నుండి పితామహుడు ప్రజాపతి అయిన బ్రహ్మ ప్రకటమయ్యాడు. అనంతరం 10 మంది ప్రచేతసులు, దక్షుడు, అతని 7 కొడుకులు, 7 ఋషులు, 14 మంది మనువులు పుట్టారు. విశ్వే దేవులు, ఆదిత్య వసువులు, అశ్విని కుమారులు, యక్ష సాధ్య పిశాచ గుహ్యకులు, పితరులు, బ్రహ్మర్షి రాజర్షులు, పంచభూతాలు, దిక్కులు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రాలు, ఈ జగత్తులోని సమస్త వస్తుజాలం ఈ అండం నుండే పుట్టింది. ఋతువులు మారినప్పుడల్లా ఆయా ఋతు చిహ్నాలు పుట్టి గిట్టినట్లుగా ఈ చరాచర జగత్తు అంతా ఎక్కడి నుండి పుట్టిందో ఆ పరమాత్మంలోనే లీలమైపోతుంది. ఈ రీతిగా సమస్త పదార్థాలను సృష్టించి నశింపజేసే కాలచక్రం అనాదిగా అనంతంగా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. 36,333 దేవతల సంఖ్య సంక్షిప్తంగా. వివస్వంతుడికి దివపుత్రుడు, బృహద్భానుడు, చక్షువు, ఆత్ముడు, విభావసుడు, సవిత, రుచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి, మనువు అనే 12 మంది కొడుకులు ఉన్నారు. వారిలో చివరివాడైన మనువుకి దేవభ్రాట్, సుభ్రాట్ అనే 2 కొడుకులు కలిగారు. సుభ్రాట్కి దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనేవారు 3 కొడుకులు. ఈ 3 సంతానవంతులు, విద్వాంసులు. దశజ్యోతికి 1000 మంది, శతజ్యోతికి 1,00,000 మంది, సహస్రజ్యోతికి 10 లక్షల మంది కొడుకులు కలిగారు. వీరి నుండే కురు, యదు, భరత, యయాతి, ఇక్ష్వాకు మొదలైన రాజర్షుల వంశాలు ఉద్భవించాయి. ఈ పరంపరలోనే అనేక వంశాల ప్రాణుల సృష్టి జరిగింది. సమస్త లోకాలు, భూత భవిష్యత్ వర్తమానాలలోని రహస్యాలు, కర్మ, ఉపాసన, జ్ఞాన స్వరూపాలైన వేదాలు, యోగాభ్యాసం, ధర్మార్థ కామాలు, సమస్త శాస్త్రలోక వ్యవహారాలు పరిపూర్ణంగా ఎరిగినవాడు వ్యాస భగవానుడు. సంపూర్ణ ఇతిహాసాన్ని, వేదాలలోని తాత్పర్యాన్ని వ్యాఖ్యాన రూపంలో ఇందులో పొందుపరిచాడు. పండితులు జ్ఞానస్వరూపాన్ని భిన్న రీతులలో వ్యాప్తి చేయడానికి అనువుగా వ్యాస భగవానుడు ఈ మహాజ్ఞానాన్నంతటినీ కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల సంక్షేపంగా చెప్పాడు. తన శపశక్తి, బ్రహ్మచర్యం యొక్క మహిమ కారణంగా వేదాలను విభజించిన తరువాత వ్యాసుడు ఈ గ్రంథాన్ని వ్రాశాడు. దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు లోకహితం కోసం అక్కడికి వస్తాడు. అతడిని చూసిన వ్యాస మహర్షి ఆశ్చర్యంతో చేతులు జోడించి మునులతో సహితంగా ఎదురేగి స్వాగతం పలికి ఆసనంపై కూర్చుంటాడు. అతని అనుమతిపై వారంతా కూడా కూర్చుంటారు. వ్యాసుడు సంతోషంతో ఇలా అంటాడు: భగవాన్, నేను ఒక శ్రేష్టమైన కావ్యాన్ని రచించాను. ఇందులో సమస్తమైన వైదిక లౌకిక విషయాలు ఉన్నాయి. వేదాలలోని క్రియాకలాపం, వాని సారభూతమైన ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, భూత భవిష్యత్ వర్తమాన వృత్తాంతాలు, జరా మృత్యుభయ వ్యాధులు, పదార్థాల భావభావ తత్వ నిర్ణయం, వర్ణాశ్రమ ధర్మాలు, పురాణాల సారం, తపస్సు, బ్రహ్మచర్యం, పృథివీ, చంద్ర, సూర్య, గ్రహ, నక్షత్ర, తారకల యుగాల వర్ణన, వాని పరిమాణము, ఋగుయస్సామ అధర్వణ వేదాలు, అధ్యాత్మ, న్యాయ, శిక్ష, చికిత్స, దాన, పాశుపత ధర్మాలు, దేవతల మనుషుల ఉత్పత్తి, పుణ్య తీర్థక్షేత్రాలు, నది పర్వత అరణ్య సముద్రాలు, పూర్వకల్పము, దివ్య నగరాలు, యుద్ధ కౌశలము, వివిధ భాషలు, జాతులు, లోక వ్యవహారము, అన్నింటిలో వ్యాపించి ఉన్న పరమాత్మ, ఇవన్నీ ఇందులో వర్ణించాను. కానీ భూలోకంలో దీనిని రాయగలిగిన వాడు దొరకలేదని చింతిస్తున్నాను. ఇలా అనగానే బ్రహ్మ మహర్షి, మీరు తత్వజ్ఞాన సంపన్నులు, తపస్సులైన
మునులందరిలో మీరు శ్రేష్ఠులు. మీరు పుట్టినది మొదలు మీ వాక్కు ద్వారా సత్యాన్ని, వేదార్థాన్ని చెప్తున్నారు. కనుక మీరు మీ గ్రంథాన్ని కావ్యంగా చెప్పుకోవడం సమంజసమే. ఇది కావ్యంగానే ప్రసిద్ధి పొందుతుంది. దీనిని మించిన మహాకావ్యం జగత్తులో మరింక రాబోదు. మీరు గ్రంథాన్ని రాయడానికి గణేశుణ్ణి స్మరించండి అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు. వ్యాసుడు గణేశుని స్మరించగానే భక్తుల కోరికలను ఈడేర్చే గణేశుడు అక్కడికి వచ్చాడు. వ్యాసుడు అతనికి నమస్కరించి పూజించి ఆసీనుడిని చేసి, దేవా, నేను నా మనస్సులో రచించుకున్న మహాభారతాన్ని నేను చెప్తూ ఉంటాను, మీరు రాస్తూ ఉండాలని ప్రార్థించాడు. గణేశుడు ఇలా అంటాడు, నా కలం ఒక్క క్షణం కూడా ఆగదు, అలా అయితే రాయగలను అంటాడు. వ్యాసుడు అందుకు అంగీకరించి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు రాయాలి అంటాడు. గణేశుడు తథాస్తు అని రాయడానికి అంగీకరించాడు. వ్యాసుడు ఉద్దేశపూర్వకంగా ఈ గ్రంథంలో జటిలంగా కొన్ని శ్లోకాలను రచించాడు. వాని విషయంలో అతడు నిశ్చయంగా పూర్వకంగా ఇలా చెప్పాడు, 8800 శ్లోకాల అర్థాలను నేను ఎరుగుదును, శుకుడు ఎరుగును, సంజయునికి తెలుసో తెలియదో అనుమానమే. ఆ శ్లోకాలు ఇప్పటికీ ఈ గ్రంథంలో ఉన్నాయి. ఆలోచిస్తేనే గాని వాని అర్థం తేటపడదు. సర్వజ్ఞుడైన గణేశుడు ఒక్క క్షణం ఆ శ్లోకాల అర్థం గురించి ఆలోచించే లోపు వ్యాస మహర్షి ఆపై అనేక శ్లోకాలను చెప్తూ ఉండేవాడు. ఈ మహాభారతం అజ్ఞాన అంధకారంలో వెతుకులాడే వారికి కళ్ళు తెరిపించే జ్ఞానాంజన శలాక. ధర్మార్థ కామ మోక్షాలను, చతుర్విధ పురుషార్థాలను సంక్షేపంగా విస్తరంగా వర్ణించి చెప్పే ఈ మహాభారతం లోకుల అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. ఈ భారతమనే చంద్రుడు వేదార్థాలనే వెన్నెలలను విరజిమ్ముతూ లోకుల బుద్ధి అనే కలువలను వికసింపచేస్తాడు. ఇతిహాస రూపమైన ఈ దీపం లోకమనే గర్భగృహాన్ని వెలుగుతో నింపుతుంది. కృష్ణ ద్వైపాయన భగవానుడు ఈ గ్రంథంలో కురు వంశ విస్తారము, గాంధారి ధర్మశీలత, విదురుని ప్రజ్ఞ, కుంతి ధైర్యము, దుర్యోధనాదుల దుష్టత్వము, పాండవుల సత్యనిష్ట వర్ణించాడు. ప్రతి కథలోనూ కృష్ణుని అనిర్వచనీయమైన మహిమ ప్రకటితమైంది. ఈ మహాభారత కల్పవృక్షము కవులకు ఆశ్రయస్థానము. దీని ఆధారంగానే కవులెందరో తమ తమ కావ్యాలను నిర్మిస్తారు. ఈ గ్రంథంలో దేవర్షుల, బ్రహ్మర్షుల, దేవతల యొక్క పరమ పవిత్ర కార్యాలు వర్ణింపబడ్డాయి. సనాతన పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రశంస ప్రతి చోట ఉంది. అతడే సత్యం, అతడే ఋతం, అతడే పరమ పవిత్రుడు, మంగళమయుడు, అవినాశి, అచలుడు, అఖండ జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మ. బుద్ధిమంతులు అతని లీలలను గానం చేస్తూ ఉంటారు. అతడే సత్తు, అసత్తు, సదసత్తు. అతని శక్తి వల్లనే జగత్తు నడుస్తుంది. పాంచభౌతికము, ఆధ్యాత్మికము, ప్రకృతికి మూలభూతమైన సమస్త బ్రహ్మస్వరూపము అన్నీ అతని స్వరూపమే. సన్యాసులు అతనిని ధ్యానిస్తూ ముక్తులవుతున్నారు. అద్దంలో ప్రతిబింబం వలె సమస్త ప్రపంచాన్ని అతనిలోనే దర్శిస్తున్నారు. ఈ గ్రంథమంతా అతని చరిత్రతో నిండి ఉంటుంది కాబట్టి దీనిని చదివినవాడు పాప విముక్తుడవుతాడు. ఇతిహాసాలలో సర్వశ్రేష్టమైన ఈ మహాభారత గ్రంథానికి సత్య అమృతాలే శరీరము. ఇతిహాస పురాణాల ద్వారానే వేదార్థాన్ని నిశ్చయించాలి. అట్టి జ్ఞానం లేని అల్పజ్ఞుల వలన తమకు హాని కలుగుతుందేమని వేదాలు భయపడుతూ ఉంటాయి. దేవతలు మహాభారతాన్ని ఒకవైపు, 4 వేదాలను ఒకవైపు ఉంచి త్రాసులో తూచారట. మహాభారతమే గొప్పదని తేలిందట. మహత్వం వల్లను భారవత్వం వల్లను ఇది మహాభారతమయ్యింది. తపస్సు, వేద అధ్యయనము, వైదిక కర్మానుష్ఠానము, శిలోంచ వృత్తి ఇవన్నీ నిర్మలమైన మనస్సుతో చేస్తే చిత్తశుద్ధికి హేతులవుతాయి. ఈ గ్రంథము చిత్తశుద్ధికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది కనుక దీనిని చదివేటప్పుడు మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. చదివితే మనసు నిర్మలం అవుతుంది. తర్వాతి వీడియోలో జనమేజయుని తమ్ములకు శాపము, గురుసేవ మహిమ చెప్పడం ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.